నా పేరు సాయన్న, గోపాలపురం నియోజకవర్గం. మేము అర్ధరాత్రి లేపినా సరే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ఈ రోజు పేదలకి 31,60,000 ఇచ్చిన ఘనత ఈ దేశంలో ఎవరికి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఎందుకంటే పేదవాడి గుండె తెలుసుకున్నవాడు జగన్. అలా పడుకోవడానికి చోటు కూడా లేని వాళ్ళకి స్థలం ఇచ్చాడంటే మాకు నేడు చాలన్నా, చాలు. ఈరోజు సెంట్ 5 లక్షలు, మినిమం సెంటున్నర చూసుకుంటే 8 లక్షలు. ఇల్లు కట్టిస్తున్నాడంటే ఎంత? మినిమం 10 లక్షలు అవుతుంది. ఎవరిస్తాడు? 31 లక్షల మందికి, 60,000 మందికి ఎవరిస్తాడు? ఈ రోజు దళితులు మేము ఇంత వైట్ షర్ట్ వేసుకున్నామంటే, ఇంత నెక్కర్స్గా తిరుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి 175 చంద్రబాబు నాయుడు ఈ సభ చూసి ఎలక్షన్ లో కూడా పోటీ చేయడు. దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళకి పదవులు వచ్చారు, ఇచ్చినా కూడా ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఓసీలు వేస్తున్నారు, కడుతున్నారు అంటున్నారు కదా. ఇది పచ్చ మీడియా చిమ్మే విషప్రయోగమే తప్ప ఇందులో ఏ వస్తువు లేదు. ఎందుకంటే మనందరం ప్రజలు తెలంగాణ నువ్వు టీవీ చూస్తున్నా, నేను టీవీ చూస్తున్నా, అన్న టీవీ చూస్తున్నా, ఎవరికి ఏం చేస్తున్నాను అన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని పనిచేసే వ్యక్తి. ఈ రోజు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. కరోనా టైంలో కూడా పెట్టి ఎవరికి అటువంటి మొత్తం అన్ని పేదలకి అన్న ఈరోజు చెప్తున్నాను. ఒక డబ్బున్నవాడు రేషన్ తెచ్చుకోవాలనుకుంటే ఆడు పాలన ఏమన్నా పంపుతాడు. కానీ దళితులు మేము మా చదువుకున్న పిల్లల్ని వెళ్ళి క్యూ లైన్లో కూర్చోబెడతారు, కానీ మా రేషన్ రాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు తెలుసుకుని, మా ఇంట్లో ఉన్న ముసలాళ్ళ బాధలు తెలుసుకుని, డబ్బున్నవాడు ఏదో రకంగా బతుకుతాడు. డబ్బు లేనివాడుగా ఆడికన్నీ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో పేదవాళ్ళ కోసం పెట్టింది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం పెట్టింది పార్టీ. అంత మంచి పని చేసింటే ఈ రోజు షర్మిల గారు జగన్ గారికి ఎందుకు దూరం అవుతుంది చెప్పు. ఒక ఇంట్లోనే అన్నదమ్ములే, ఓకే, ఒక ఇంట్లో అన్నదమ్ములే స్థలాలు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? షర్మిల గారికి ఏం ఇబ్బంది వచ్చిందో మనకు తెలియదు. తెలంగాణలో పార్టీ పెట్టి ఒక్క నేతకు కూడా టికెట్ ఇవ్వడం పరిస్థితులు ఉంది. అదేవిధంగా ఈరోజు అక్కడ కాంగ్రెస్ ఆడుకుంది షర్మిలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఆడుకుంటుంది. కాంగ్రెస్ ని ఎప్పుడో భూస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీని ఏకముఖను తీశాడు. షర్మిల అంత బొక్కలు షర్మిల ఎవరికి ఎక్కువ? షర్మిల సోనియా గాంధీని ఏకముఖను తీశాడు. షర్మిల ఎవరికి ఎక్కువ? రాజన్న పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మాకు, ఆయనకి చెల్లైనా మాకు చెల్లైనా మాకు అక్కైనా. జగన్మోహన్ రెడ్డి ఎవడు ఉంటే మాకు క్యాండిడేట్ ముఖ్యం కాదు, మ్యాండేటే ముఖ్యం. ఎవరికి ఇచ్చినా